హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా కథ విషయానికి వస్తే మామూలుగా ఒక చిన్న సూపర్ మార్కెట్ ఉంటుందన్నమాట. అక్కడికి వచ్చేసి ఒక పెద్ద లాటరీ టికెట్ కొంటాడు. కొన్న తర్వాత ఆ లాటరీ టికెట్ కి 1300 కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి అన్నమాట. సో దాంతో ఆ సూపర్ మార్కెట్ లో ఉన్న కొందరు ఆశ్చర్యపోతారు. అందులోనూ ఆ లాటరీ టికెట్ దొంగతనం చేద్దాం అనుకుంటారు. ఆ షాప్ లో మన కథలో హీరోయిన్ ఉంటుంది, అందులోనూ ఒక దొంగోడు ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా కథ. బట్ సినిమా మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది సస్పెన్స్ మాత్రం చాలా అద్భుతంగా మెయింటైన్ చేశారు. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే యువర్ లక్కీ డే. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ జాక్ పాట్ అని చెప్పేసి ఒక లాటరీ గురించి చెప్తూ ఉంటారు అనమాట. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి, లాటరీ టికెట్ కొనుక్కోండి అని చెప్పేసి గెలుచుకున్న వాళ్ళకి 1300 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పేసి ఎక్కడ పెట్టిన హోర్డింగ్స్. దాంతో జనం అందరూ ఏంటంటే ఎక్కబడి లాటరీ టికెట్లు కొంటూనే ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు అదే ఊర్లో ఉన్న స్టెర్లింగ్ అని చెప్పేసి ఒక అతను చూపిస్తారు. తానేంటంటే మత్తు పదార్థాలు అమ్ముతూ ఉంటాడు అనమాట. అదే సమయంలో ఒక పిల్లాడు వచ్చేసి ఇతని దగ్గర మత్తు పదార్థాలు కొనుక్కుంటూ ఉంటాడు. కానీ సడన్ గా ఆ కుర్రాడి ఫ్రెండ్ ఒకడు వచ్చేసి వెనకాల నుంచి స్టెర్లింగ్ ను కొడతాడు. ఆ తర్వాత స్టెర్లింగ్ చేతిలో ఉన్న సరుకు తీసుకుని వాళ్ళిద్దరు పారిపోతూ ఉంటారు. అయినా సరే పాపం స్టెర్లింగ్ గాడు వాడి దగ్గర ఉన్న గన్ను తీసుకుని వీళ్ళిద్దరిని బెదిరిస్తాడు. కానీ వాళ్ళు మాత్రం అవేం పట్టించుకోకుండా వాళ్ళ కారులో అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు. దాంతో స్టెర్లింగ్ గాడు ఎంతగానో బాధపడతాడు. ఎందుకంటే ఉన్న ఒక్క ప్యాకెట్ కూడా పోయిందని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు ఒక సూపర్ మార్కెట్ చూపిస్తారు. చాలా చిన్న షాప్ అనమాట అది. ఆ షాపులోకి ఒక పోలీస్ ఆఫీసర్ లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ షాప్ లో పనిచేసే అమీర్ అనే కుర్రాన్ని వాష్రూమ్ ఎక్కడని చెప్పేసి అంటంతో మనోడు కూడా చూపిస్తాడు. దాంతో ఆ పోలీస్ కూడా లోపలికి వెళ్తాడు. అందులోను ఆ షాపులోనే మనకు అదరు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఐస్ క్రీమ్ కొనుక్కుందని చెప్పేసి వస్తారనమాట. ఎందుకంటే హీరోయిన్ గర్భవతి. ఇదిలో ఉంటే కరెక్ట్ గా అదే షాప్ లోకి ఈ సినిమా స్టార్టింగ్ లో చూపించిన స్టెర్లింగ్ ఆ తర్వాత బాగా డబ్బు ఒక అతను లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత స్టెర్లింగ్ గడ్ ఏం చేస్తారంటే కూల్ డ్రింక్ తీసుకుందాం చెప్పేసి లోపలికి వెళ్తాడు. కాకపోతే ఈ డబ్బు నేను ఏం చేస్తారంటే అమీర్ దగ్గరకు వచ్చి లాటరీ టికెట్ కొంటాడు. కొన్న తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పేసి చెక్ చేసి చూస్తే ఆ 1300 కోట్ల రూపాయలు ఈ లాటరీ టికెట్ కి తగులుతాయి అనమాట. దాంతో డబ్బు నానికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. బాబు ఒకసారి చెక్ చేయని చెప్పేసి అమీర్ కూడా ఇస్తాడు. మనోడు కూడా మొబైల్లో చెక్ చేసి చూస్తే సార్ మీకే తెలియదు సార్ లాటరీ అని చెప్పేసి అంటంతో ఆ పెద్దయిన ఆనందానికి అవధులే ఉండవు. అందులోనూ అమీర్ కూడా ఎంతగానో ఆనందపడతాడు. ఎందుకంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఈ లాటరీ టికెట్ ఎవరైతే అమ్ముతారో వాళ్ళకి వచ్చిన డబ్బుల్లో 5% ఇస్తారనమాట అమ్మినందుకు. అందుకని అమీర్ ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు. మరో పక్క ఈ డబ్బును అతను ఎగిరి గంతులేస్తూ ఉంటాడు. వీటన్నిటిని ఈ స్టెర్లింగ్ గాడు దూరం నుంచి చూసి ఆ లాటరీ టికెట్ దొంగతనం చేస్తే మనకి డబ్బులు వస్తాయని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. ఎందుకంటే పాప మనోడికి చాలా కష్టాలు ఉన్నాయన్నమాట. అందుకని మొహానికి టేప్ వేసుకొని మొహం కనిపించకుండా పేపర్ అంటించుకొని టేప్ వేసుకుంటాడు. ఆ తర్వాత గన్ను తీసుకొచ్చి డైరెక్ట్ గా ఆ డబ్బున్న తనకు గురిపెట్టి లాటరీ టికెట్ ఇచ్చేయని చెప్పేసి అంటాడు. దాంతో మనోడు ఒప్పుకుంటాడా? 1300 కోట్లు ఎవడు ఒప్పుకుంటాడు చెప్పండి. కానీ మనోడు ఎవడంటాడు నువ్వు ఇవ్వకపోతే నేను కాల్చి చంపేసి ఆ తర్వాత లాటరీ టికెట్ తీసుకుంటా అని చెప్పేసి అంటంతో అప్పుడు ఆ డబ్బున్న తనకి భయం స్టార్ట్ అవుతుంది. దాంతో టికెట్ ఇచ్చేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకోవైపు అమీర్ కూడా భయపడుతూ ఉంటాడు. కానీ ఇదే షాప్ లోకి ఆల్రెడీ ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు కదా, లోపల వాష్రూమ్ కి వెళ్ళాడు. అతనికి ఏంటంటే బయట సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి. దాంతో తాను బయటకు వచ్చి చూస్తే ఒక దొంగోడు ఒక డబ్బున్న అతను బెదిరిస్తాడని చెప్పేసి అర్థమైపోతుంది. వెంటనే మనోడు ఏం చేస్తాడంటే గన్ను కింద పడే అని చెప్పేసి స్టెర్లింగ్ అని బెదిరిస్తూ ఉంటాడు. కానీ మనోడు మాత్రం అస్సలు మాట వినడు. దాంతో ఈ పోలీస్ అతనికి కోపం వచ్చేసి గన్ను తీసుకొని కాలుస్తాడు. కానీ ఆ బుల్లెట్ కాస్త డబ్బున్న అతను తగిలి అతను అక్కడే కింద పడి చనిపోతాడు. దాంతో ఆ స్టెర్లింగ్ గాడు ఇంకా ముఖ్యంగా పోలీసు ఇద్దరు కలిసి ఒకరినొకరు కాల్చుకుంటారు. కాకపోతే ఈ స్టెర్లింగ్ గాడే పోలీస్ ఆఫీసర్ ని 2 సార్లు కాలుస్తాడు. దాంతో ఆయన అక్కడే కింద పడిపోతాడు. ఆ తర్వాత ఈ స్టెర్లింగ్ గాడు అమీర్ దగ్గరకు వస్తాడు. వచ్చి తనను కూడా కొడతాడు. కొట్టిన తర్వాత ఇక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ రికార్డ్ అయ్యే రూమ్ ఏదని చెప్పంటంతో మనోడు కూడా చెప్తాడు. అందులోనూ ఇప్పుడు 2 శవాలు ఉన్నాయి కదా, వాటిని అక్కడి నుంచి తీయాలంటే ఖచ్చితంగా ఇంకో ఇద్దరు పని చేయాలి. అందుకనే అక్కడే హీరోయిన్ ఉంది, అందులోని హీరోయిన్ వాళ్ళ భర్త ఉన్నాడు కదా, వాళ్ళిద్దరి దగ్గర ఉన్న ఫోన్లు తీసుకుంటాడు. ఆ 2 శవాలను తీసుకెళ్లి వాష్రూమ్ లో పడేయమని చెప్పి అంటాడు. దాంతో అమీరు హీరోయిన్ వాళ్ళ భర్త అందరూ కలిసి పడేస్తారు. ఆ తర్వాత సీసీ ఫుటేజ్ మొత్తం రికార్డ్ అయ్యే రూమ్ ఒకటి ఉంటుంది అనమాట. అక్కడికి అందరం తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత అమీర్ ని ఆ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేయమని చెప్పి అంటాడు. కానీ అమీర్ ఏమంటాడంటే సార్ చూడండి, నేను ఇప్పుడు దీన్ని ఫుటేజ్ ని డిలీట్ చేసినంత మాత్రాన మీకు డబ్బులు రావు. ఎందుకంటే ఆ లాటరీ టికెట్ కి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఏ షాప్ లో అమ్మారు, అది ఎవరికి తగిలిందని చెప్పేసి వెరిఫికేషన్ కి వస్తారు. అప్పుడు నేను ఖచ్చితంగా కావాలి. అందులోనే నాకు కూడా కమిషన్ ఇస్తారు వాళ్ళు. నేను అప్రూవ్ చేస్తేనే కదా మీకు డబ్బులు వచ్చేది, నేను మీకు అమ్మానని చెప్పేసి. కాబట్టి మీరు తొందరపడకండి అని చెప్పి అంటంతో పాపం స్టెర్లింగ్ గాడికి బుర్ర బ్లాంక్ అవుతుంది. ఇంత ప్రాసెస్ ఉందా అని చెప్పేసి. ఆ తర్వాత వీడికి అర్థమైపోతుంది ఖచ్చితంగా వీళ్ళ సపోర్ట్ కావాలని చెప్పేసి. వెంటనే మనోడు ఏమంటాడంటే మీరు నాకు హెల్ప్ చేస్తే ఖచ్చితంగా మీకు కూడా షేర్ ఇస్తాను, కాకపోతే మీరు ఊహించుకునే రేంజ్ ఇవ్వను కానీ మీకు 10% ఇస్తానని చెప్పి అంటంతో ఈ అమీర్ గడు ఒప్పుకుంటాడు అనమాట. ఎందుకంటే మనోడికి డబ్బులు అవసరం. అందులోని హీరోయిన్ మాత్రం
అసలు ఒప్పుకోదు, ఎందుకంటే లోపల 2 శవాలు ఉన్నాయి కదా, అందుకని ఒప్పుకోదు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే మనకి బాబు పాప పుడతారు, ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు అవసరం, అందుకని మనం దీనికి ఒప్పుకుంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచే వస్తాయి, దాంతో పిల్లల జీవితానికి సరిపడా డబ్బులు ఉంటాయి అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. అప్పుడు ఆ స్టెర్లింగ్ గాడు ఏమంటాడంటే చూడండి షాప్ లోకి దొంగోడు వచ్చాడు, ఆ దొంగోడికి పోలీసుకి మధ్య గొడవ అయింది, వాళ్ళిద్దరు కాల్పులు జరుపుకున్నారు, ఈ కాల్పుల్లో పోలీసు ఆ తర్వాత డబ్బున్నతను అనుకోకుండా చనిపోయారు, ఆ తర్వాత దొంగోడు పారిపోయాడని చెప్పేశానండి, అంతా నమ్మేస్తారు, ఆ తర్వాత మన డబ్బులు మనకు వచ్చేస్తాయని చెప్పేసి అనడంతో వీళ్ళు సరే అనుకుంటారు, అంతా సెట్ అయిపోతుంది. కానీ కరెక్ట్ గా అదే సమయానికి బయట ఎవరో డోర్ కొడతారు, ఎవరని చెప్పి చూస్తే వచ్చింది ఎవరో కాదు, అమీర్ గాడి వాళ్ళ చుట్టాల అబ్బాయి అనమాట. వాడు ఇప్పుడు నైట్ షిఫ్ట్ కి వచ్చాడు. సో దాంతో మన వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు. వెంటనే అమీర్ ఏం చేస్తారంటే వాడి దగ్గరికి వెళ్ళి ఏంట్రా వచ్చావు అని చెప్పడంతో ఏముంది డ్యూటీ చేంజ్ అవుదాం అని చెప్పేసి అంటాడు. కానీ అమీర్ ఏమంటాడంటే ఈ రోజు డ్యూటీ లేదురా, షాప్ మూసేస్తున్నా అని చెప్పేసి అంటాడు. సరేలే లోపల రా అని చెప్పేసి ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అమీర్ వాళ్ళ చుట్టాల అబ్బాయికి డౌట్ రాకూడదు కదా, అందుకని అలా మాట్లాడుతున్నప్పుడు సడన్ గా లోపలికి పక్కనే పనిచేసి సెక్యూరిటీ ఒకటి లోపలికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత వాడు ఏంటంటే సిగరెట్ కావాలని చెప్పి తీసుకుంటాడు. కాకపోతే వాడికి ఏంటంటే వీళ్ళందరూ మొహాలు చూసిన తర్వాత కొంచెం డౌట్ వచ్చేస్తుంది, వీళ్ళేంటి తేడాగా ఉన్నారని చెప్పేసి సర్లే మనకెందుకులని చెప్పేసి సిగరెట్ తీసుకుని హడావుడిగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అమీర్ కూడా వాళ్ళ చుట్టాల అబ్బాయి నువ్వు వెళ్ళిపోరా నేను చూసుకుంటా అని చెప్పేసి తనని పంపించేస్తాడు. ఇంకేముంది అంతా అయిపోయిందని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే చూడండి ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చి వెళ్ళారు కదా, ఈ షాప్ బయట ఉన్న కారును చూసారు వాళ్ళు, అందులోనూ ఆ డబ్బున్న అతని కారు అది, దాంతో వాళ్ళకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది, కాబట్టి మనం కథ మార్చాలని చెప్పేసి హీరోయిన్ ఒక కొత్త కథ చెప్తుంది. అదేంటంటే ఇప్పుడు బయట ఈ డబ్బున్న అతని కారు ఉంది కదా, ఆ కారు ఇందాక సెక్యూరిటీ గార్డ్ చూసి వెళ్ళాడు, కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆ కారుని ఈ 2 శవాలని ఇక్కడ నుంచి మాయం చేసేద్దాము, అసలు ఏం జరగలేదు ఇక్కడ అని చెప్పేసి అందామని చెప్పేసి అంటారు. అందరూ సరే అనుకుంటారు. ఫస్ట్ ఏం చేద్దాం 2 బాడీలను తీసుకెళ్లి యాసిడ్ లో కలిపేద్దాం అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం ఒప్పుకోదు. ఆ తర్వాత స్టెర్లిన్ గడ్ ఏం చేస్తారంటే ముందు డబ్బున్న అతని దగ్గరికి వెళ్ళి అతని పాకెట్ లో పర్సు మొబైల్ తీసి చూస్తారు. అందులోను మొబైల్ ఏం చేస్తుందంటే హీరోయిన్ చెక్ చేస్తుంది అనమాట. అందులో మనోడు ఏం చేస్తారంటే రకరకాల దేశాలకు ట్రిప్లకు వెళ్తూ ఉంటాడు. అందులోను మనోడికి కుటుంబ సభ్యులు అంటూ ఎవరు లేరు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈ డబ్బున్న అతని సెక్రటరీకి మెయిల్ పంపిస్తుంది, నేను ఒక 4 రోజులు ఎవరికి కనిపించిన టూర్కి వెళ్తున్నాను, దయచేసి నన్ను ఎవరు డిస్టర్బ్ చేద్దని చెప్పేసి దానికి మెయిల్ పంపిస్తుంది. ఇప్పుడు దాంతో వీడు సచ్చినా కూడా ఎవరు అడగరు అనమాట. ఆ తర్వాత ఏమనుకుంటారంటే సరే ఇప్పుడు డెడ్ బాడీలు మనం తీసుకెళ్లి ఎవరికి కనిపించిన ప్లేస్ లో పడేద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు ఇప్పుడు బాత్రూమ్ లో 2 శవాలు ఉన్నాయి కదా, అక్కడికి ఒక ఏగ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ పోలీసు ఆఫీసర్ మీద వాళ్తుంది. దాంతో మనోడికి మెలకు వస్తుంది. బేసికల్ గా 2 బుల్లెట్లు తగిలిన తర్వాత మనోడు శ్రోదప్పి కింద పడిపోయాడు. అది సంగతి, మనోడు చనిపోలేదు. అందులోనూ ఆ పక్కనే డబ్బును అతను పడిపోయి ఉంటాడు అనమాట. చంపింది ఎవరు, ఈ పోలీస్ అయిన కదా, అనుకోకుండా చంపాడు కదా, దాంతో తాను కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు, నేను అవసరంగా చంపాను అని చెప్పేసి. ఆ తర్వాత బయట ఉన్న ఆ నలుగురు ఏంటంటే ఈ 2 శవాలను డిస్పోజ్ చేద్దాం అని చెప్పేసి బాత్రూమ్ లోకి వస్తారు. సో రావటం వల్ల పోలీస్ ఆయన ఏంటి తాను చనిపోయినట్లు మళ్ళీ సైలెంట్ గా పడుకుంటాడు. పాపం ఆయనకు తెలియదు కదా బయట చాలా కథలు జరిగినాయి అని చెప్పి. ఆ తర్వాత వీళ్ళ నలుగురు వచ్చేసి ఫస్ట్ ఆ డబ్బున్న అతని శవాన్ని అక్కడి నుంచి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్లిన తర్వాత ఈ పోలీస్ ఆయన ఏం చేస్తారంటే డైరెక్ట్ గా వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తాడు. బేసికల్ గా వీళ్ళ నాన్న ఒక ఆర్మీ అధికారి అనమాట. అందులోనూ తన ఫ్రెండ్స్ కూడా 2 ఉంటారు అక్కడ. వాళ్ళకి మొత్తం జరిగింది చెప్తాడు, ఇలా జరిగింది, వీళ్ళు పెద్ద నాటకం ఆడుతున్నారు ఇక్కడ, కాబట్టి మీరు రండి అని చెప్పి అనడంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి ఆ 1300 కోట్ల రూపాయలు మనం తీసుకుందాం అని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేస్తారు. ఇంకోవైపు పాపం స్టెర్లిన్, హీరోయిన్, తర్వాత హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అమీరు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ శవాన్ని తీసుకెళ్లి కారులో వేసి ఫస్ట్ ఈ శవాన్ని మాత్రం డిస్పోజ్ చేస్తే తర్వాత పోలీసు కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు. అందులోనూ స్టెర్లిన్ ఏమంటాడంటే ముందు నువ్వు ఈ కారుని తీసుకుని ఇక్కడ నుంచి ఆ సముద్రం దగ్గర ఎక్కడొక్కడ డిస్పోజ్ చేయని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే నా భార్యను కూడా తీసుకెళ్తా అని చెప్పి అంటాడు. కానీ ఈ స్టెర్లింగ్ గాడు ఏమంటాడంటే నువ్వు నీ భార్యను తీసుకెళ్తే నువ్వు పేసుకుంటానా, నీ భార్య ఎక్కడే ఉంటుంది, నువ్వు మాత్రం వెళ్ళి రావాలని చెప్పి అంటంతో దానికి హీరోయిన్ వాళ్ళ భర్త మాత్రం ఒప్పుకోడు అనమాట. కానీ హీరోయిన్ ఏమంటుందంటే మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను, మీరు ఏం కంగారు పడకండి అని చెప్పేసి తనకి ధైర్యం చెప్పి తనని పంపిస్తుంది. కాకపోతే స్టెర్లింగ్ గాడు వచ్చేసి మధ్యలో ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ హీరోయిన్ వాళ్ళ భర్త వెళ్తున్న కారులో ఒక సెల్ ఫోన్ కాల్ చేసి తనకు తానే దాన్ని ఆన్ చేసి పెడతాడు. ఎందుకంటే ఇక్కడ కారులో ఏం జరుగుతుందో నేను షాప్ లో ఉండి వినాలని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ భర్త కూడా ఆ కార్ ని స్టార్ట్ చేసుకుని వెళ్తూ ఉంటాడు. బాగా వర్షం పడుతూ ఉంటుంది. అందులోనూ తను వెళ్లే దారిలో రైల్వే ట్రాక్ ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ గేట్ వేసేస్తారు ఎందుకంటే ట్రైన్ వస్తుందని చెప్పేసి. దాంతో మనోడు కార్ ఆపి ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో మనోడికి ఒక ఐడియా వస్తుంది అనమాట. ఎందుకంటే ట్రైన్ ముందు నుంచి వెళ్తూ ఉంటుంది, బాగా సౌండ్ వస్తుంటుంది. సో మనోడు కారులో ఏం చేసినా సరే ఆ స్టెర్లిన్ గడికి వినపడదని చెప్పేసి వెంటనే హీరోయిన్ భర్త కారు దిగేసి వెళ్ళి ఎవరైనా హెల్ప్ చేయండి, ఇలా స్టోర్ లో నా భార్య ఉందని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. కానీ ఎవ్వరు కారు ఆపరు. కాకపోతే మనోడు బయటకు వచ్చి గోలగోలు చేస్తుంటే సెక్యూరిటీ గార్డ్ చూస్తాడు. చూసి ఏంటి నువ్వు ఈ కారు వేసుకొచ్చావు, ఈ కారు ఇందాక నేను స్టోర్ దగ్గర చూసా కదా, దొంగతనం చేస్తున్నావు అని చెప్పేసి గోలగోల చేస్తూ ఉంటాడు. వచ్చేసి మొహం మీద పెప్పర్ స్ప్రే కొడతాడు. దాంతో హీరోయిన్ భర్త కోపం వచ్చేసి వీడు ఇలా కాదని చెప్పేసి వాడిని కొడతాడు, వాడు వీడిని కొడతాడు. ఇద్దరు కొట్టుకునే ప్రాసెస్ లో అనుకోకుండా ఆ సెక్యూరిటీ గార్డ్ కింద తలకాయ గుద్దుకొని చనిపోతాడు అనమాట. ఇక చేసేదేం లేక హీరోయిన్ వాళ్ళ భర్త ఏం
ఏం చేస్తారంటే రెండో శవాన్ని కూడా కారులో వేసుకొని మనోడు బయలుదేరతాడు. సో ఒకటి కాస్త రెండైంది. ఇప్పుడు ఇదిలా ఉంటే స్టోర్ లోపల పోలీసు ఒక అతను ఉన్నాడు కదా, అతను వాళ్ళ నాన్నకి చెప్పాడు కదా, ఆయన ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్స్ ఇద్దరిని కారులో వేసుకుని వస్తాడు. వచ్చేవాడు స్నైపర్లని వాకీ టాకీలు అని చెప్పేసి వాటన్నిటిని తీసుకొచ్చి దూరం నుంచి అసలు ఆ స్టోర్ లో ఎవరున్నారని చెప్పేసి బైనాకులలో చూస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు లోపల ఉన్న పోలీస్ కి బ్లడ్ బాగా బ్లీడ్ అయిపోతూ ఉంటుంది. మనోడు బాగా బాధపడిపోతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఆ తర్వాత స్టెర్లిన్ గాడేమో పక్కన ఉంటారు. కాకపోతే అమీర్ ఏం చేస్తాడంటే సీసీ ఫోటేజ్ డిలీట్ చేద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళి ఫోటేజ్ డిలీట్ చేసేటప్పుడు సడన్ గా తనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఈ స్టెర్లిన్ గాడు ఎలాగో తనని మోసం చేస్తాడు, డబ్బులు ఇవ్వకుండా పారిపోతాడు, కాబట్టి వాడినే చంపేస్తే ఆ లాటరీ టికెట్ తానే తీసుకుంటే అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది. అందులోనూ ఒక సుత్తి తీసుకొచ్చి ఆ స్టెర్లిన్ గాడిని చంపుదామని చెప్పేసి ప్రిపేర్ అవుతాడు. కానీ స్టెర్లిన్ గాడు కరెక్ట్ గా అదే సమయంలో కొంచెం పక్క వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏమంటుంది అంటే ఇది తప్పు కొంచెం, ఎందుకంటే మనందరూ ఒక మాట అనుకున్నాం కదా, మళ్ళీ డిస్టర్బ్ అయిపోతాం అందరం అని చెప్పేసి అంటంతో. కానీ అమీర్ ఏమంటాడంటే నాకు బాగా తెలుసు నేనే డిస్టర్బ్ అవునని చెప్పేసి వాడిని చంపడానికి సుత్తి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో స్టెర్లిన్ చూపిస్తారు. స్టెర్లిన్ గాడికి ఏంటంటే ఆ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ నాన్న ఆ తర్వాత ఇంకో ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళు ఏంటంటే గురి పెడతారనమాట. గన్ను గురిపెట్టి కాలిస్తే ఆ బుల్లెట్ కాస్త చెవుకి టచ్ అయిపోయి వెళ్ళిపోతుంది. అది కూడా తనకు టచ్ అవుతుంది అనమాట. ఈ సౌండ్ విని అందరూ అలర్ట్ అయిపోయి ఏం జరుగుతుందని చెప్పి చూస్తారు. కానీ సడన్ గా స్టోర్ తలుపు బద్దలు కొట్టేసుకొని పెద్ద పెద్ద గన్నులతో ఇద్దరు సైనికులు లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే అమీర్ గారిని గన్నుతో కాల్చి చంపేస్తారు. ఆ తర్వాత ఇంకో సైనికుడు వెళ్ళి ఆ చావు బతుకుల మధ్య ఉన్న పోలీస్ ఆఫీసర్ ని కాపాడతాడు. ఇంకోవైపు ఈ స్టెర్లిన్ గాడు కొంచెం అలర్ట్ అయ్యే గ్యాప్ లో ఆ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ నాన్న ఏంటంటే బయట ఉండి చూస్తుంటాడు అనమాట. అతను ఇతన్ని గన్నుతో కాల్చేస్తాడు. కాకపోతే ఇదంతా ఏంటంటే ఇక్కడ బయట ఎక్కడో ఉన్న హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి ఫోన్ లో వినపడుతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో అని చెప్పేసి మనం టెన్షన్ పడిపోతూ ఉంటాడు, ఎందుకంటే అక్కడ హీరోయిన్ ఉంది కాబట్టి. కట్ చేస్తే మరోవైపు షాప్ లోపలికి వచ్చిన సోల్జర్ ని చూపిస్తారు. తానేంటంటే మెల్లగా నడుచుకుంటూ ముందుకు వచ్చి చూస్తే అక్కడ హీరోయిన్ కింద పడిపోయి ఉంటుంది. ఎందుకంటే తాను చనిపోయిన దానిలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. అప్పటికి ఇతనికి డౌట్ వచ్చేస్తుంది, ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉందని చెప్పేసి తన బూట్ కాల్తో హీరోయిన్ చేతిని తొక్కుతాడు. అయినా సరే హీరోయిన్ రెస్పాండ్ అవుతావు. ఇలా కాదని చెప్పేసి కరెక్ట్ గా తన ప్రెగ్నెంట్ కదా, తన పొట్ట మీద తందాం అని చెప్పేసి చూస్తాడు. అదే సమయంలో ఇప్పుడు ఇక్కడ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏంటి అంతా ఓకేనని చెప్పేసి అరుస్తూ ఉంటాడు ఫోన్ లో. దాంతో వాడు కొంచెం డైవర్ట్ అయిపోయి ఫోన్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ సోల్జర్ కి అర్థం అవుతుంది మొత్తానికి బయట ఎవడో ఉన్నాడు, వాడికి ఇక్కడ జరుగుతుంది మొత్తం తెలుసు, అందుకని ఫోన్ లో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మనోడు అనుకుంటూ ఉంటాడు. సడన్ గా హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక సుత్తి తీసుకొచ్చేసి ఆ సైనికుడిని అతి దారుణంగా కొట్టి చంపేస్తుంది. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారంటే బయలుదేరడానికి రెడీగా ఉన్న ఒక షిప్ లో తీసుకెళ్లి ఆ కారు వదిలిపెట్టేసి అక్కడి నుంచి ఎవరికి కనిపించకుండా మెల్లగా బయటకు వచ్చేస్తాడు. కొంత సమయం తర్వాత ఆ షిప్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓవరాల్ గా ఆ కారులో ఉన్న శవం మొత్తానికి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాయి. దాంతో మనోడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత తన భార్య కోసం మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తుంటాడు అనమాట స్టోర్కి. ఈ గ్యాప్ లో మళ్ళీ సూపర్ మార్కెట్ లోకి సపరేట్ గా ఇంకో సోల్జర్ రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ తన ఒక సోల్జర్ ని చంపేసింది కదా, అతని దగ్గర ఉన్న గన్ను తీసుకుని బయట రాబోయే అతన్ని కాల్ చేయబోతుంది అనమాట. అందులో తను భయపడిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అందులోనూ ఇప్పుడు చనిపోయిన వాడి దగ్గర వాకీ టాకీ ఉంది కాబట్టి ఆ వాకీ టాకీలో చెప్తుంది అనమాట, మీరు ఎవరైనా స్టోర్ లోపలికి వస్తే చంపేస్తారని చెప్పేసి అంటంతో బయట ఉన్న వాళ్ళు షాక్ అయిపోతారు. ఓహో లోపల లేడీ బతికే ఉందా అని చెప్పేసి. అందులోనూ ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్ ని లోపల నుంచి బయటకు తీసుకెళ్లిపోయారు అనమాట. వాడేంటంటే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి, నన్ను బతికించిందని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే పక్కన ఉన్న సైనికుడు ఏమంటాడంటే వెళ్దాం కాకపోతే లాటరీ టికెట్ తీసుకుని వెళ్దాం అని చెప్పి అంటాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం, అందులోనూ నేను చెప్పడం మర్చిపోయిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇందాక హీరోయిన్ ఒక సైనికుని లోపల చంపేసింది కదా, అతను ఎవరో కాదు ఈ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ నాన్నే అనమాట. కానీ ఈ విషయాన్ని కూడా ఆ పోలీస్ ఆఫీసర్ కి వాళ్ళు చెప్పరు, మీ నాన్నగారు చనిపోయారు అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే పాపం ఏమీ తెలియదు కదా, తానేంటంటే స్టోర్ లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు. దాంతో ఆ సైనికులు వీడిని పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట, ఎందుకంటే లోపల ఉంది వీడి భార్య అని చెప్పేసి. అందులోనూ హీరోయిన్ బెదిరిస్తూ ఉంటారు, ఇప్పుడు నువ్వు గనక బయటికి రాకపోతే నీ భర్తను చంపేస్తామని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే చూడండి, నేను బయటకు వచ్చినా రాకపోయినా మీకు కావాల్సింది లాటరీ టికెట్. ఆ లాటరీ టికెట్ లో డబ్బులు అంత ఈజీగా రావు, కాబట్టి నేను ఒక కథ చెప్తాను, ఆ కథ గనక మీకు ఓకే అయితే ఖచ్చితంగా అందరూ డబ్బులు వస్తాయి, పంచుకోవచ్చు అని చెప్పడంతో ఏంటో ఆ కథ చెప్పని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా చెప్తుంది అనమాట, చూడండి ఈ లాటరీ టికెట్ తగిలింది మాకు, అందులోనూ నా భర్తకి నాకు లాటరీ టికెట్ తగలటం వల్ల కొంతమంది దొంగలు వచ్చి దొంగతనం చేయబోయారు, ఆ దొంగతనాన్ని మీరు ఆపారు, ఈ కథ మీకు ఓకేనని చెప్పేసి అంటంతో వీళ్ళు మాత్రం ఆలోచిస్తూ ఉంటారు. అందులోనూ ఒక సోల్జర్ ఏంటంటే లోపలికి మెల్లగా వస్తూ ఉంటాడు అనమాట. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా హీరోయిన్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అందులోనూ హీరోయిన్ కూడా పాపం ఏం చేయలేకపోతుంది అనమాట. కరెక్ట్ గా లాస్ట్ మినిట్ లో తనకి పక్కనే ఒక బేర్ బాటిల్ దొరుకుతుంది. దాంతో వాడి తల పగల కొట్టేసి ఆ పగిలిన గాజు ముక్కతో వాడి గొంతు మీద గుచ్చేస్తుంది. వాడు కూడా భయంకరంగా బ్లడ్ లాస్ అయిపోతూ కింద పడిపోతాడు. సో మొత్తం మీద మన కథలో హీరోయిన్ ఇద్దరు రిటైర్డ్ సోల్జర్స్ ని చంపవతల పడేసింది. అందులోనూ లాస్ట్
లాస్ట్ కి ఏం చేస్తుందంటే చిన్న ఫైర్ వెలిగించి దాన్ని ఫైర్ అలారం దగ్గర పెడుతుంది. ఎందుకంటే ఫైర్ అలారం మోగింది అనుకోండి పోలీసులు ఆటోమేటిక్ గా వస్తారు కదా, అందుకని. ఇదంతా చూసిన తర్వాత బయట ఉన్న సోల్జర్ కి కోపం వచ్చేసి ఇలా కాదని చెప్పి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ని తీసుకుని మెల్లగా స్టోర్ మెయిన్ గేట్ దగ్గరకు వస్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా తానేంటంటే బాగా దెబ్బలు అనమాట, అందుకని కుంటుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఈ గ్యాప్ లో ఇప్పుడు ఫస్ట్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ ఒక అతను కదా, అతను కూడా డబ్బులు దొబ్బేద్దామని ప్లాన్ వేసాడు కదా, అతను వచ్చేసి హీరోయిన్ ని చంపేద్దామని చెప్పేసి ప్లాన్ వేస్తాడు. కానీ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ మాత్రం దయచేసి ఏం చేద్దామని చెప్పేసి బతలాడుతూ ఉంటాడు. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ పక్కన ఇంకో సోల్జర్ ఉంటాడు అనమాట. తానేం చేస్తాడంటే ఆ పోలీస్ ఆఫీసర్ ని కాల్చి అవతల పడేస్తాడు. ఎందుకంటే వీడు ఎంతైనా పోలీస్ ఆఫీసరు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి డబ్బులు మొత్తం దొంగతనం చేస్తాడు. అందులోని ఇప్పుడు వీళ్ళిద్దరు లేకపోతే డబ్బులు అసలు రావు. ఇందులోనూ వీడు ఎలాగో చావు బతుకులో ఉన్నాడు, అందుకని నన్ను చంపేస్తాడు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పేసి హీరోయిన్ ని తన హస్బెండ్ ని పంపించేస్తాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత అక్కడికి పోలీసులు వస్తారు. ఎందుకంటే ఫైర్ అలారం మోగింది, అందులోనూ చుట్టూ గన్ సౌండ్స్ వస్తాయని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారనమాట, అందుకని వస్తారు. కట్ చేస్తే సినిమా ఒక వారం తర్వాత ఓపెన్ అవుతుంది. అది కూడా హాస్పిటల్లో. అందులోనూ హాస్పిటల్లో ఉన్న టీవీలో ఒక అతను ఇంటర్వ్యూ ఇస్తుంటాడు. అతను ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ని వెళ్ళిపోండి అని చెప్పాను కదా అతను అనమాట. అతను ఏంటంటే ఒక సైనికుడు కావటం, అందులోనూ హీరోయిన్ వాళ్ళ భర్తను కాపాడినందుకు అందరూ తనని పొగుడుతూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా ఆ లాటరీకి సంబంధించిన డబ్బులు మొత్తం తనకే ఇస్తారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ హాస్పిటల్లో ఉంటుంది. తనకి ఏంటంటే ఒక బాబు పుడతాడు అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా తన దగ్గరకు వచ్చి ఇంకేంటి మరి నెక్స్ట్ ఏం చేద్దాం, మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ హీరోయిన్ తో డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్ గా అదండి సంగతి. మనం ఒకటి అనుకుంటే మన జీవితం మనల్ని ఇంకో చోట తీసుకెళ్తుంది. అందులోనూ మనం ఫ్రాడ్ గా ఆలోచిస్తే మన జీవితం ఇంకా దరిద్రంగా తయారవుతుంది. ఈ కథలో ఉన్న మెయిన్ ఎమోషన్ అయితే అది. ఏది ఏమైనా సరే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కొంచెం కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. బాయ్.